धनसम्पदः शत्रुबुद्धिविनाश दीपज्योतिर्नमोऽस्तु ते दीप शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं सम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् यस्य दृष्टिगृहे दीपं तस्य नास्तिं दरिद्रता शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः विनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते Thank you, Shamabala madam. That was a wonderful prayer song. Namaste everybody. Where is the energy? Show it. Nike was to the back. We went to this column. So encourage everybody with the claps. That's what I want. I formally welcome particularly students. ఎందుకంటే మీరు రాకపోతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు, మీరు వస్తేనే మీకోసం ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ schools who have encouraged and sent students to this program. And I especially thank you today's guests for coming here. C.S. Suresh garu, Samala Venu garu, Sharma garu, Rajendra Dishpalli garu. ఎందుకంటే మా ఆర్గనైజర్స్ నాకు ఓన్లీ 1 minute టైం ఇచ్చారు. సో ఐ ఫార్మల్లీ వెల్కమ్ యూ. నేను ఈ త్రూఅవుట్ 3 days మీతో ఉంటాను కాబట్టి we will interact throughout these 3 days. So once again I request you one thing, students, you have come to learn ఎక్స్పీరియన్స్. మీకు ఇంట్లోకి ఇక్కడికి తేడా డెఫినెట్లీ ఉంటుంది. మీరు లైఫ్లో చాలా ముందు వెళ్ళాలి కాబట్టి ఈ తేడాని ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసి ఈ తేడాని మీ ఫ్యూచర్లో మీ లైఫ్కు మీరు అన్నింటినీ ఫేస్ చేయడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఇది ఒక ఫౌండేషన్ మాత్రమే. సో ఈ ఫౌండేషన్ని బాగా యూటిలైజ్ చేసుకొని మీ లైఫ్ని దీనిపైన ఒక పెద్ద పటికాల పెద్ద భవంతి, పెద్ద కోట, పెద్ద ఇమారత్ బిల్డప్ చేస్తానని ఆశిస్తూ నేను ఈ సెషన్ని మా సెక్రటరీ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఐ హోప్ ఆర్గనైజర్ హ్యాపీ విత్ మై ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. PP Jitendra Malani sir. Good morning, President, today's chief guest, Assistant Governor Sharma ji from Rotary Club of Hyderabad Secretary, my friend, my neighborhood, Rajendra, who has come from US and he is a part of our Mission 100 program, Secretary ma'am, Prasanna Kumari ji, Treasurer Indur Srinivas, convener of the event, Maragod, who has given this beautiful premises for us, all the members of Rotary Club of Nizamabad, students. We have assembled here for Rotary Youth Leadership Award 2023-24. From today till 26 December, there are a lot of activities that have been planned which has been given to you in your kit. Organizers of Rotary Club of Nizamabad has tried very hard to give all the comforts to you. But if something is missing, so just think, for a larger goal of life, you are missing these things. Enjoy these 3 days. Thanks. Given us these premises to conduct the Raila, without which it wouldn't have been possible. Please give a round of applause. Now I request our Raila convener, Rotarian Maragod sir, to speak a few. Good morning. Good morning. Good. స్టేజ్ అంతా అయినటువంటి విద్యార్థులందరికీ కూడా
నిజామాబాద్ రోటరీ క్లబ్ తరఫున అలాగే ఎస్ఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ 3 రోజుల ప్రోగ్రాం కోసం మీరు మీ పేరెంట్స్ని వదిలిపెట్టి ఫ్రెండ్స్ని వదిలిపెట్టి కొత్త ప్రాంతానికి వచ్చారు. దానివల్ల మీరు చాలా నేర్చుకునేటువంటిది ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా మీతో ఉండేటువంటి ఫ్రెండ్స్ కాకుండా డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతోటి మీరు కలిస్తే వాళ్ళ కల్చర్ కానీ హ్యాబిట్స్ కానీ వాళ్ళలో ఉన్నటువంటి డిసిప్లిన్ కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నర్ టాలెంట్ కానీ ఇవన్నిటినీ కూడా ఇక్కడ మీరు ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. కాబట్టి ఈ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు పార్టిసిపేట్ అయ్యి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి ఇలాంటి ప్రోగ్రాం ఎప్పుడు ఉంటుందా మేము రావాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మీరు ఇంటికి వెళ్ళేటట్టు ఈ ప్రోగ్రామ్ని ఈవెంట్ని నిజామాబాద్ రోటరీ క్లబ్ కండక్ట్ చేస్తూ మీ అందరిలో కొత్తగా దాగున్నటువంటి ఇన్నర్ టాలెంట్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి మీకు అవకాశం కల్పిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మిగతా విషయాలన్నీ మీకు ఉన్నటువంటి మా రొటేరియన్స్ అండ్ స్పీకర్స్ అంతా కూడా ఈ 3 days మిమ్మల్ని మీరు గుర్తించేటట్టు చేసి పంపిస్తామని తెలియజేస్తూ అవకాశం కల్పించిన నిజామాబాద్ రోటరీ క్లబ్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Privileged to be here among esteemed Rotarians here. I just came to know that the chief guest for today was my senior from school also. So it's all the more special for me because we are celebrating our centenary year and Suresh Garu is my senior. Honorable Rotarians, Darshan Ji, thank you so much for the honor. I have so many eminent Rotarians here. I see my neighbors Satish Ji, Malani Ji, Thamal Venu Garu and Gauda Garu, thank you so much for giving us this campaign. And above all, to the members of Nizamabad Mission 100, I see so many of you here who have contributed to Nizamabad Mission 100. So, Shekhar Garu and Ramkrishna Garu and others. Basically, this Nizamabad mission was started a couple of years back to encourage people from Nizamabad to come to the US for higher education. And I'm very proud to say that with the help of Rotary Club and engineering colleges and other institutions, we have been very successful in encouraging people from Nizamabad to come to the US. I'm told that we have over 250 students from Nizamabad who took use of this mission, Nizamabad Mission 100 to come to the US. It is the most satisfying project for me because it's helping my hometown. And my hometown means a lot to me because it is this hometown that I was born in, it is this hometown that I grew up in, and my fondest memories are from this hometown. And you can be rest assured, I will always be there to help this hometown and you people, regardless of where I am. And I hope this Nizamabad Mission 100 will be now renamed as Nizamabad Mission 1000 because we want to help at least 1,000 people from Nizamabad to come to the US. And I see a lot of bright faces in this crowd. I want you all to aspire to educate yourself in US and aspire for higher goals. The father of our nation said, the education is the best tool to equip yourself and elevate your soul, mind and spirit. And I'm telling you, if you aspire for higher studies in the US, it will open up a lot of doors for you, it will open up a lot of horizons for you, and it will make your vision broader to succeed in life. My request to you all is aspire for higher things, develop good habits, work hard and work with sincerity. And I thank all the members again for inviting me into this beautiful event, especially Rotary Club.
and I look forward to continue to work with Rotary Club, for which I'm really thankful for. I would also now like to end my note by saying my family's association with Rotary goes back to at least 50 years, because I remember as a young kid, I used to accompany my father to Rotary meetings holding his finger. And my first school also was Rotary School in Nizamabad, started by my father and his team, Manmohan Raj uncle and all. It was one of the best schools when we went to school in the 70s. And I hope and wish Rotary continues to serve this beautiful town of Nizamabad with wonderful projects. And I look forward to being associated with Rotary. Thank you. Jai Hind, Jai Bharat. He has received State Youth Awards in 1989, National Youth Awards in 1993, 2 International Oscar Awards, the Merlin Award, the Professional Artist. Since 40 years, in social cultural profession and performed around 7,000 shows in more than 30 countries. He has received 1 award from Government of India and 6 awards from Government of Andhra Pradesh and Telangana. Course with proper syllabus and curriculum in Potti Sriramulu Telugu University for the first time in the country. Thank you, sir. And my dear Rotarians, aunts and aunts, and also RILA members who are joined today, and you're all going to enjoy another about 3 days in Nizamabad weather. Now here, I would like to tell you all, before that I would like to tell one thing, that आप सब लोगों को ना एक हृदयपूर्वकమైన वणक्कम. So I would like to welcome you all for this today RILA. And what is RILA and all you're going to learn in these 3 days. And in the Rotary also, we're having about Interact, Rotract and Rotary. So these are the steps where we'll grow and we'll come here. And I've started my career in the Rotary for the group study exchange program, which I went to Brazil country, where we had about 45 days to study there, and you have to exchange. There's a group study exchange program. Especially you all should know about it. And like that in the Rotary, we have different schemes and different programs where, you know, especially for the youth, how they come up and all. So Rotary, one of the organization where given me good lead to go to more international countries and perform my magic shows throughout the world, which I've completed more than 30 countries. So with this, you will be, this is only the one where we are going to have a seed for you people now, and you will grow, grow, grow. We are going to have a goal, not girl, goal. So we are going to have, we have to go to reach that goal. That is what the Rotary always make you support to the youth, where we can reach to your goal setting. So with this, as we introduced me to you all as a magician, so you all looking like, you know, what is that? You want to see the magic show. So how many here know about the magic? Youngsters I'm talking. Asking for the youngsters, students. यहाँ पर कौन-कौन देखिए मैजिक शो, ఎవరెవరు मैजिक शो చూసిన వాళ్ళు ఉన్నారు? చేతులు. I'll show you all what is magic. It's only basic now here for you all. Then later again, I'm going to join you all in the 2 o'clock session. Right? Now, here, magic is nothing but which creates an illusion in the minds of the audience. It is not a mantras and tantras, it's purely a practice. So which I'm going to show you the same principle. It's called magic here. Here I'm having a silk with me. It's a white color silk, right? Oh, it's red. Oh, that's great, but nobody's responding here. Now, watch 1, 2, 3. Here, it is going to be a stick. It is not a silk. Okay? Now, thank you, thank you. Now I request you all maintain silence and learn all the things and memorize and keep in your life all these 3 days memories, right? So once again I want to thank Rotary Club of Nizamabad and especially President Ramakrishna for giving me this opportunity
all the way I come from Hyderabad to here to meet you all, to spend half a day with you all, right? Thank you very much. Thank you, one and all. Bye-bye. Begumpet, of which our Rajendra Dishpal is also a alumni, and graduation in commerce with distinction from Nizam College, Usmania University. After completing the chartered accountancy course, he joined his father's firm, late Sri K. Chandrasekhar, in professional practice. Presently, Suresh Garu and his wife Madhu and his two sons, Vignesh and Vinit, who are all chartered accountants, carry on professional practice in the area of audit, accountancy, taxation under the banner of Suresh and Shekhar and Suresh at Secunderabad, addressed a number of seminars and youth festivals conducted by the Institute of the Chartered Accountants of India and the AP Tax Bar Association. He joined the Rotary Club of Secunderabad in 1990 under the classification of income tax practice and was president of the club in 1998-99. He was president of Twin Cities Presidents Forum in 1998-99. He attended the Rotary International Convention in June 1999 at Singapore and the Centenary RI Convention at Chicago in 2005. He was the Group Study Exchange GSC team leader that visited RI District 6450 Chicago in the year 2003. An eloquent speaker, his presentations are always marked with clarity and simplicity and have served to motivate Rotarians to do more in the best cause of Rotary. He has addressed more than 300 Rotary district conferences, seminars, president secretaries training sessions and meetings. 3150 as district convener for the year 2009 and 10. The get highest over contribution under annual giving of over 1 lakh. Very good morning to all of you. Shall I have a loud good morning? Good morning. Yeah, okay. So you're all going to be here for 2.5 days as part of this beautiful program called Rotary Youth Leadership Award. When you finish this program, my young friends, each one of you will be given a certificate that you have participated in this program called Rotary Youth Leadership Award. I want you to keep this certificate very carefully along with all your certificates in your file at home. Because later on when you go to college and when you settle down in life or when you go for any kind of an interview and when people look at your certificates, they will look at this certificate also, Rotary Youth Leadership Award. What are you going to learn in the 2.5 days here? You are going to learn what we call soft skills, the importance of communication, whether it, and then what are the various other ingredients of good leadership? What are the ingredients if you want to achieve success in life? All these things you're going to learn the importance of team building and so on. And once you complete this program, you will be called Rylarian. All of you will be called what? Rylarian, and you should all be proud to have participated in this program whereby you all become Rylarians. And what I want you all to do is, I am told by my good friend Jitendra, who is the district chairman for this wonderful Rotary Youth Leadership Award program, we have over 120 students participating in this program from 36 schools around Nizamabad, as well as from schools in Maharashtra. You're all here. I want you to meet friends whom you have not met before. Okay? Meet friends from other schools. Make new friends. Because when you make new friends, you will tell them something, you will learn something from them. And I tell this to you as a Rotarian. You know, I have been a Rotarian from the year 1990.
And what is one of the, we have Samala Venu who is a magician. But what is the magic of Rotary, I must tell you? The magic of Rotary is that we have friends all over the world. Because I am a Rotarian, I know Akula Ashok in Nizamabad. I know Ramakrishna, you're the club president here in Nizamabad. And today I could meet our new friend from the United States, Rajendra Garu, who's been doing yeoman work for people in his hometown. Just imagine, there are so many Indians in the United States. Mr. Rajendra is also in the United States, but his hometown is Nizamabad, and just as he has achieved success in his career in the United States, he wants young people from Nizamabad also to go to the United States, get the best of education, and then achieve success in life. Swami Vivekananda once said, "They alone live who live for others. The rest are more dead than alive." I think Rajendra Garu exemplifies this beautiful observation of Swami Vivekananda, living for people in his hometown. Taking the young ones from here for higher education to the United States. This Raila is an opportunity for you, my friends. I must tell you, somebody said, the opportunity of a lifetime must be grasped within the lifetime of that opportunity. And this opportunity which has come your way, the lifetime is 2.5 days. Make the best use of this 2.5 days and be selfish in acquiring knowledge. In school you get knowledge education. In Raila you will get what I call values education. In school it's all about developing your IQ. In Raila here it's about developing your EQ. And make new friends and learn from them and tell them something. That's what we learn in Rotary. As I was telling you, I have so many friends in different parts of the country because I am a Rotarian. Telugulo cheptaru kada, ఆస్తులు సంపాదించిన వాడికన్నా ఆప్తులు సంపాదించిన వాడే గొప్పవాడే. కాబట్టి ఆప్తులు సంపాదించండి జీవితంలో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ఆప్తుడు అంటే మనకు ఏదైతే మేలు, మన మేలు కోసం మాట్లాడతాడు, మన మేలు కోసం జీవిస్తాడు, అటువంటి ఆప్తుల్ని వెతుకుతూ ఉండాలి. అండ్ వీ హ్యాడ్ అ రోటరీ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ Carlo Ravisa from Italy. He once said, some people collect stamps, some people collect coins. I am a Rotarian, I collect friends. So keep collecting friends in your life. And in fact, we will have a session, I will be with you all between, I think, 12 and 1, when we'll be talking about eternal success principles. Everyone wants to be successful in life, but what is success? And what is the kind of success we all should aim for? There is a Hollywood comedian called Jim Carrey. You know what Jim Carrey says? Jim Carrey says, I want every person in the world to become as rich as he wants. I want every person in the world to become as famous as he wants. I want every person in the world to realize every dream of his. Because after achieving these three things, this person will understand this is not the answer. This is not the answer. Then what is the answer? The answer, my friends, is to live for a cause which is bigger than yourself. Live for something great in life. And if you want to live for something, a cause which is bigger than yourself, you must join an organization called Rotary, or in your school, if you do not have, once you go back to school, tell your teacher, tell your principal, please start an Interact Club in our school. And what is Interact Club? It is the youth wing of Rotary. If you're in a college, start a Rotaract Club. Okay? Catch hold of our President Ramakrishna and see that you start Interact Clubs in your school. Okay? Then you will realize, along with your studies, along with your career when you grow up, along with all the success in life, the ultimate success, the ultimate fulfillment is to live for a cause which is bigger than yourself. Just as Mr. Rajendra, he has achieved all success in life
But what is that? What is it that gives them that fulfillment? Taking those 300 people from Nizamabad to the US and then ensuring that they have the best of education and the best of lives. And that mission has now become Mission 1000. I think we must all be with him in this tremendous effort, living for a cause which is bigger than yourself. Thank you very much, Ramakrishna, for this opportunity. After a long time, I'm getting to meet Samala Venu. Look at the irony, we are in Hyderabad, we can't meet in Hyderabad. We need a Ramakrishna so that we can meet in Nizamabad. And Anand. Thank you. నా పేరు సామల వేణు, నేను ఇంటర్నేషనల్ మెజిషియను అండ్ రొటేరియన్. ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వాళ్ళు ఈ రైలా ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది మా డిస్ట్రిక్ట్ 3150 డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఇది 3 days ఇక్కడ ఇతర స్కూళ్ళ నుంచి ఇతర క్లబ్స్ నుంచి స్పాన్సర్ చేసిన పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఒక దిశతో పెట్టేసేసి ఆ దిశ భారత్ లాగా వాళ్ళని దిశ తీసుకొచ్చి ఒక డైరెక్షన్లో వాళ్ళు పెట్టాలని చెప్పని, ఇది కరెక్ట్ ఏజ్ వాళ్ళని మా రోటరీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళు డిసైడ్ ఏం చేస్తారంటే ఈ ఏజ్ పిల్లలకి మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు వృద్ధిలో వస్తారు, వాళ్ళు పైకి అలాగే పెరుగుతారని చెప్పేసి అని ఉద్దేశంతో ఈ రైలా ప్రోగ్రాం పెట్టారు. దీనికి మేము ఈ 3 days వాళ్ళకి వాల్యూస్ మీద కానీ వాళ్ళ యొక్క పరివర్తన మీద కానీ వాళ్ళ గోల్ సెట్టింగ్ కానీ ఎలాగా చేసుకోవాలి, జీవితంలో ఎలా పైకి రావాలి, ఇలా సక్సెస్ స్టోరీస్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఈ ట్రైనింగ్ 3 days ఇస్తుంటాము. ఇలా సక్సెస్ అవుతాము. ఉట్టిగానే డాక్టర్ అయిపోతారా, ఉట్టి ఇంజనీర్ ఒకనే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కలెక్టర్స్ అవుతారా? కాదు, దానికి ఏం చేయాలి అని. సో ఈ విధంగా వాళ్ళకి రోడ్ మ్యాప్ కూడా వాళ్ళకి చెప్తాము. ఈ రోజు నుంచి వాళ్ళు ఇంకా జీవితంలో అదే దారిలో పోవడానికి కోసం ట్రై చేస్తాము. ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన వాళ్ళ పిల్లలను చేస్తున్న దాదాపు 20 years నుంచి ఈ రైల్వే ప్రోగ్రామ్స్ కంపల్సరీగా వెళ్ళి నేను వాళ్ళకి ఒక 2 hours నాది లెక్చర్ కమ్ డెమో వాళ్ళకి ఇస్తున్నాను. సో చూస్తున్నాం కదా, ఆ 20 years బ్యాక్ చేసిన వాళ్ళు నన్ను ఎక్కడో కలిసి, సార్ ఐఎమ్ రైలలో నేను అటెండ్ వచ్చాను సార్, మీరు అప్పుడు మాకు ఇచ్చారు కదా, నేను టుడే ఐఎమ్ నౌ ఇన్ పొజిషన్ ఆఫ్ అడిషనల్ డీసీపీగా ఉన్నాను నేను అని చెప్తున్నారు. కలెక్టర్గా ఒకరు ఉన్నారు ఇప్పుడు మా దగ్గర వచ్చి. సో ఈ విధంగా అంటే వాళ్ళు ఆ వాల్యూస్ నేర్చుకొని చిన్నప్పుడే పైకి వస్తారని చెప్పి ఈ రోటరీ క్లబ్ నుంచి చేసాం. దీనికి మా ప్రెసిడెంట్ రామకృష్ణ గారు ఈసారి దీన్ని కంకణం కట్టుకొని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అందరు రోటేరియన్స్ అందరు కలిసి ఉండి ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము ఈ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున డిస్ట్రిక్ట్ రైలా కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే పిల్లలకి డెవలప్ కావడానికి మేము ఒక మార్గదర్శకాన్ని ఇస్తాము, దానిలో వాళ్ళు ముందుకెళ్తారు. దానికోసం ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. ఈ ప్రోగ్రాం మేము ఎస్ఎస్ఆర్ డిస్కవరీలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి మాకు ఈ వాళ్ళ స్కూల్ని 3 days కోసం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను. దీంట్లో పాల్గొనడానికి 200 మంది స్టూడెంట్స్ 36 స్కూళ్ళ నుంచి వచ్చారు. ఇది తెలంగాణ, ట్విన్ సిటీస్, తర్వాత మన గుంటూరు, ప్రకాశం, ఈ ఏరియా అన్నిటి నుంచి కూడా పిల్లలు వచ్చారు. కాబట్టి దీంట్లో ఏంటంటే అందరి పిల్లలు ఒకరినొకరు కలుసుకోవడానికి, మిత్రుత్వాన్ని పెంచుకోవడానికి ఇది పనికొస్తుంది. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో కూడా సొసైటీలో ఎట్లా బిహేవ్ చేయాలో తెలుస్తుంది వాళ్ళకి. దీనివల్ల మా ముఖ్య ఉద్దేశాన్ని వీళ్ళు గ్రహించి వాళ్ళు వచ్చి దీన్ని బెనిఫిట్ పొందుతున్నది మాకు కూడా సంతోషంగా ఉంది. ఈ 3 రోజులు ప్రోగ్రామ్ అని పిల్లలకందరికీ వాళ్ళు లాభపడతారని కోరుతున్నాము. థ్యాంక్ యూ.